షిల్లాంగ్ లో హనీమూన్ జంట మిస్సింగ్ మిస్టరీ విషాదాంతమైంది. లోయలో భర్త డెడ్ బాడీ మాత్రమే దొరికింది. మరి భార్య సంగతి ఏంటి? ఆమె ఎక్కడైనా చిక్కుకుపోయిందా, లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఈ అనుమానాలతోనే పోలీసులు సర్చ్ మొదలుపెట్టారు, మరింత ముమ్మరం చేశారు. ఇంతకీ భర్తని ఎవరు చంపారు, ఎందుకు చంపారు? సోనం రాజా రఘువంశీ ఈ కొత్త జంట గత నెల 20న హనీమూన్ కోసం మేఘాలయ వెళ్ళింది. ఆనందోత్సాహాల మధ్య వెళ్లిన జంట కనిపించకుండా పోయింది. ఇవాళ రేపు తిరిగి వస్తారని కుటుంబ సభ్యులు ఆశగా ఎదురు చూశారు. కానీ నిరాశ ఎదురైంది. అదృశ్యమైన 11 రోజులకి రఘువంశీ శవమే కనిపించాడు. భార్య సోనం ఎక్కడున్నారనేది మిస్టరీగా మారింది. మే 23న సొహరాలోని ఈస్ట్ కాశీ హిల్స్ లో సోనం రఘువంశీ అదృశ్యమయ్యారు. నోమ్గిరియాట్ గ్రామంలోని ఓ అతిథి గృహం నుంచి బయటకు వెళ్లిన కొద్ది గంటల్లోనే వీళ్లు కనిపించకుండా పోయారు. అయితే సొహరాలోని ఓ జలపాత సమీపంలో లోతైన లోయలో రఘువంశీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నోమ్గిరియాట్ గ్రామంలో పడి ఉన్న 2 వీలర్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో డెడ్ బాడీని గుర్తించి హత్య కేసు నమోదు చేశారు. అదే స్పాట్ లో సోనం షర్ట్ ని కూడా సీజ్ చేశారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. రఘువంశీని పొట్టన పెట్టుకున్నాం, కానీ సోనంను పొట్టన పెట్టుకునేందుకు సిద్ధంగా లేమన్నారు కుటుంబ సభ్యులు. ఆమె ఎక్కడుందో ప్రభుత్వం గుర్తించాలన్నారు. సర్చ్ ఆపరేషన్ లో సైన్యం సహాయం తీసుకోవాలని ముందు నుంచి డిమాండ్ చేస్తున్నాం, కానీ ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. రఘువంశీ మృతదేహం కుళ్ళిన స్థితిలో ఉండడంతో గుర్తించడం కష్టమైందన్నారు. చేతికి ఉన్న టాటూ, వాచ్ ని చూసి తమవాడేనని నిర్ధారణకు వచ్చామన్నారు కుటుంబ సభ్యులు. అయితే హత్య కేసు మిస్టరీ ఛేదించేందుకు సిబిఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశాడు రఘువంశీ సోదరుడు. मोबाइल नहीं मिले हैं, गाड़ी जो मिली थी उसके गाड़ी के मिलने के बाद तुम घबरा गया कि गाड़ी जंगल में क्यों मिली है, क्योंकि अभी नई नई शादी हुई है और वहाँ का माहौल बेकार है क्या, ये हमको अब मालूम पड़ा है क्या। तो अब जितना हो कि यहाँ के सीएम साहब, वहाँ के सीएम साहब को फोन लगाएं कि आप कुछ भी कर रहे हैं, आपने टूरिस्ट एरिया बना के रखा है क्या, तो ये आपकी जिम्मेदारी है। इन्होंने एक्टिवा गाड़ी ली थी और ये उस पहाड़ी इलाके में घूमने के लिए निकले थे। अमूमन जो न्यू कपल हैं वहाँ पर जाया करते हैं, लेकिन क्या हुआ, क्या मिसहैपनिंग हुई, जब तक वो सकुशल नहीं मिल जाते तब तक कुछ कहा नहीं जा सकता। మేఘాలయలోని స్థానిక హోటల్, రెస్టారెంట్ సిబ్బంది, సైట్లు, 2 వీలర్లు అద్దెకు ఇచ్చే వ్యక్తులపై బాధిత కుటుంబం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. వాళ్లను పోలీసులు గట్టిగా విచారించాలని కోరుతున్నారు. రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తుంది. మే 11న రఘువంశీకి సోనంతో వివాహమైంది. మే 20న హనీమూన్ కోసం దంపతులు మేఘాలయ వెళ్లారు. మే 22న ఓ 2 వీలర్ ను అద్దెకు తీసుకుని మౌలాకియాత్ అనే గ్రామానికి చేరుకున్నారు. 2 వీలర్ ను పార్క్ చేసి సమీపంలో ప్రసిద్ధిగాంచిన లివింగ్ రూట్ వంతెన చూసేందుకు వెళ్లారు. రాత్రి అక్కడే బస చేసి మరుసటి రోజు ఉదయం వెళ్లారు. ఆ తర్వాత వీళ్లు అదృశ్యమయ్యారు. జంట ప్రయాణించిన 2 వీలర్ మే 24న షిల్లాంగ్ సొహరా రోడ్ లో ఓ కెఫే దగ్గర పోలీసులు గుర్తించారు. ఆపై గ్రామస్తుల సహకారంతో గాలింపు చేపట్టారు. కొత్త జంటను ఎవరైనా ప్లాన్డ్ గా ట్రాప్ చేశారా? నగలు, డబ్బు కోసం రఘువంశీని హత్య చేశారా? అదే నిజమైతే మరి సోనం ఎక్కడ? ఆమెను కిడ్నాప్ చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.